కటాక్షాలతో మొత్తం ఈ మన ఊర్లోనే కాకుండా మన విజయనగరంలో కాకుండా జిల్లాల్లోనూ అలాగే మన చుట్టుపక్కల ప్రాంతాల్లోని అందరూ చల్లగా ఉండాలని సుఖంగా ఉండాలని మరి కోరుకుంటున్నాం. భగవంతుని అమ్మవారిని కోరుకుంటున్నాం. ఇవాళ పండగ రోజు. ఈ పండగని మన రాజకీయాలకి దుర్మార్గాలకి ఇలాంటి వారి ఆలోచనలు చేసేటట్లు నా తత్వం కాదు. ముందాగా మన అమ్మవారిని మనం పండుగ చేసుకొని వచ్చిన వాళ్ళని గౌరవించుకోవడం, ఆ గౌరవాన్ని పుచ్చుకోవడం అనేది నా అభిమతం. ఇవన్నీ కూడా పండుగ అయిపోయిన తర్వాత ఏ విధంగా జరిగాయో అవన్నీ కూడా, అలాగే ఏ విధంగా పండుగని ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా దోపిడీ జరిగిందో అన్నీ కూడా పండుగ అయిపోతే చెప్తాను. అమ్మవారి తాలూకా కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను. ఇక మేడం మాడతాను. తోలేలోత్సవంతో మొదలయ్యి ఇవాళ సిరిమానోత్సవం. మరి ఇటువంటి కార్యక్రమంలోని మన ప్రాంతమే కాకుండా చుట్టుపక్కల దూర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. అమ్మ కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా చూసిన వారికి కూడా వారి జన్మధన్యమై సుఖ సౌఖ్యాలు సౌభాగ్యాలు అలాగే ఎటువంటి అంటురోగ వ్యాధులు కూడా ప్రబలకుండా మన గ్రామ దేవత అందరినీ కూడా క్షేమంగా సుభిక్షంగా ఉండడానికి, రైతాంగం బాగుండడానికి అన్నిటికీ కూడా వీళ్ళ ప్రతి కుటుంబానికి ఆనందాన్ని ఇవ్వడానికి ఆ తల్లి కల్పవల్లి. మరి ఆ తల్లికి చల్లదనం చేస్తూ ఘటాలు సమర్పించుకుంటూ అలాగే అందరూ కూడా వారికి పసుపు కుంకుమలు ఇచ్చుకుంటూ సౌభాగ్యవంతంగా ఉండాలి, అలాగే ఈ రాష్ట్రం కూడా సౌభాగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లి దీవెన అందరికీ అందాలని కోరుకుంటున్నాను.